అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య చాలా కేసులు నిజంగా ఈ స్మార్ట్ ఫోన్‌లు చేతిలోకి రావడం వల్ల చాలామంది ఈ, ఈ వాట్సాపు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాముల్లో ఎవరో తెలియని వాళ్ళు మెసేజ్‌లు పెట్టడం, రిక్వెస్ట్‌లు పెట్టడం, అదే హీరోల ఫోటోలు, హీరోయిన్‌ల ఫోటోలు పెట్టుకొని ఆ రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల ఆటిల్ని యాక్సెప్ట్ చేయడం, కొద్ది రోజుల పాటు చాటింగ్ అంటూ, కొద్ది రోజుల పాటు మెసేజ్‌లు చేసుకోవడం, తర్వాత తర్వాత వాళ్ళు మెల్లగా నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లల అన్నదమ్ములు వాళ్ళ ల మా నిజ వాళ్ళు ముఖ్యంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ మెసేజ్‌లవి చేసుకోవడం, తర్వాత ఆహ్, ప వీడియో కాల్‌లు చేయమనడం, తర్వాత వాళ్ళు ప్రైవేట్ ఫోటోలు పెట్టుకోవడం, తర్వాత వాళ్ళ ఈ అమ్మాయిల్ని పాపం వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేక అలా ఉండడం వల్ల వాళ్ళ ఫ ఈ ప్ర వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం. వాళ్ళు తెలియక పాపం దొంగతనాలు చేసి, లేకపోతే ఇంట్లో ఓ బా ఏదో అవసరానికని చెప్పి తీసుకొని డబ్బులివ్వడం. తర్వాత ఈ స్టేజ్ దాటిన తర్వాత పాపం వాళ్ళు చనిపోతున్నారండి చాలామంది ఆడపిల్లలు. ఇది 1, 2 కేసులు కాదండి. చాలా ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేది కొంచెం మీరు చ వెనక మామూలుగా ఇన్వాల్వ్ అయ్యి ఉండండి. అండ్ ఇంకొక విషయం, పిల్లలతో మీరు టైమ్ స్పెండ్ చేయండి. అలా పిల్లలకి మీరు దూరంగా ఉంటూ డబ్బు సంపాదన కోసం ఉంటే వాళ్ళు పాపం ఈ సరదాగా మాట్లాడడం కోసం ఎవ ఎవరో ప్రేమ చూపించినట్టు నటిస్తే దాన్నే నమ్మి మోసపోతున్నారండి. దయచేసి ఈ చాలామంది ఆడపిల్లలు మోసపోతున్నారు ఇలాగా. అందరూ జాగ్రత్త వహించి మన ఆడపిల్లల్ని కాపాడుకుంటేనే మన దేశం బావుంటుంది. మనం బావుంటాం. మన సమాజం బావుంటుంది. జై హింద్, జై భారత్.